నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మని పిలిచావు? ఎందుకంటే ఇదే కదా చోటు. ఇక్కడ అభి మీద అన్నిటికంటే ముందుగా అటాక్ చేయాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది ఎలాంటి చోటు అంటే అభి ఇక్కడికి అంత త్వరగా వచ్చి వెళ్ళడం జరగదు కదా. తనకి తన అకౌంట్ డీటెయిల్స్ ఏమాత్రం తెలియదు కదా ఆలియా. తను ఇక్కడ అన్నిటి గురించి ఆకాష్ ఇంకా ప్రవీణ్ మీద ఆధారపడుతుంటాడు. అందుకని తన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని నాశనం చేయాల్సి ఉంటుంది. కానీ మెల్లమెల్లగా మనం ఏదైనా పెద్ద స్టెప్ తీసుకుంటే అప్పుడు ఆకాష్ ఇంకా ప్రవీణ్ అలర్ట్ అయిపోతారు. అందుకని ఏం చేసినా ఆలోచించి చేయాల్సి ఉంటుంది. ఐ మస్ట్ సే రాజన్య, దిస్ ఇస్ అ బ్రిలియంట్ ఐడియా. ఐ మీన్, ఒకవేళ అన్నయ్య ఇన్వెస్ట్మెంట్స్ అని నాశనం అయిపోయి అంటే అప్పుడు అన్నయ్య నాశనం అయిపోతాడు కదా. హీ వోంట్ హ్యావ్ ఎనీథింగ్ లెఫ్ట్. సూపర్ రాజన్య. మరైతే చెప్పు, నువ్వు ఈ ప్లాన్ ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నావు? ఈ పని నేను కాదు, నువ్వు చేయాలి. వాట్? నేనెందుకు చేయాలి ఇది? ఎందుకంటే నాకు ఇక్కడికి వచ్చే పని ఏమి ఉండదు కాబట్టి. ఒకవేళ ఇక్కడ ఏమైనా గందరగోళం జరిగిందంటే అప్పుడు తిన్నగా నా మీదే అనుమానం వస్తుంది, ఈ విషయాలన్నిటికీ నేనే కారణమయ్యానేమో అని. ఆలియా, ఒకవేళ ఈ పని నువ్వు చేసావంటే అప్పుడు ఎవ్వరికీ నీ మీద అనుమానం రాదు. కానీ నువ్విప్పుడు అభితో మళ్ళీ ఇంత ముందులాగా మామూలుగా ఉండాల్సిన అవసరం ఉంది. నువ్వు మళ్ళీ తనతో ఇంత ముందుగా ప్రేమగా ఉండాల్సి ఉంటుంది. ప్లీజ్ రాజనయ్య, నేను తనతో ప్రేమగా ఎందుకు ఉండాలి? తను నా నుండి నా ప్రవీణ్ని దూరం చేశాడు, నా లైఫ్ మొత్తం నాశనం చేశాడు. కానీ నేను తనతో ఇంతకు ముందు ఎలా ఉండేదని ఇప్పుడు కూడా అలాగే ఉండాలని నువ్వు అంటున్నావా? హిస్ నో మోర్ మై బ్రదర్. ఓకే, చిన్న పిల్లలాగా బిహేవ్ చేయడం మానేస్తే మంచిదేమో ఆలియా. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకో. ఓకే, నువ్వు నీ కోపాన్ని ఎంత తగ్గించుకుంటే మన శత్రువుకు మనం అంత బాధను కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే కొద్ది రోజుల వరకు నువ్వు నీ ప్రవీణ్ని మర్చిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ పని చేయాలంటే మనం తనని కాస్త దూరంగా ఉంచాల్సి ఉంటుంది. రెండో విషయం, అభికి నువ్వు నమ్మకం కలిగేలా నడుచుకోవాలి. ఇప్పుడు తనకి అందరికంటే పెద్ద సపోర్టర్ నువ్వే అన్నట్టు. సరళ గారు, నన్ను క్షమించండి. నేను నా మాట నిలబెట్టుకోలేకపోయాను. దాని గురించి నువ్వు అస్సలు కంగారు పడద్దు. ఎందుకంటే ఇప్పటికే మోసం చేయడంలో నేను చాలా ఎక్స్పర్ట్ అయిపోయాను, అది కూడా స్పెషల్లీ నా వాళ్ళని. అది కాకుండా ఎవరు ఊహించలేరు కూడా ఈ పనులన్నీ నేనే చేశాను అంటే. ఎందుకంటే నేను ఎక్కడ ఇలాంటిలో వదలడం లేదు కాబట్టి. ఒకవేళ దీని గురించి ఎవరికైనా తెలిసిపోయిందంటే కూడా అప్పుడు ఎవరి పేరు వస్తుంది? ప్రవీణ్ కుమార్ పేరు. అందరికీ ఇదే అనిపిస్తుంది, స్నేహితుడి ఇన్వెస్ట్మెంట్ ఇంకా ప్రాపర్టీ చూసి తనకి కుళ్ళొచ్చింది, అందుకే తను ఇలా స్నేహితుడిని మోసం చేశాడు అని. సింపుల్. దీనివల్ల మనకి రెండు పనులు ఈజీగా అయిపోతాయి. ఒకవైపు అన్నయ్య నాశనం, ఇక మరొక వైపు ప్రవీణ్కి తను చేసిన దానికి శిక్ష కూడా పడుతుంది. నన్ను రిజెక్ట్ చేసినందుకు శిక్ష. నా పనికి ఎవరైనా సరే అడ్డు వస్తే వాళ్ళని నేను వదిలిపెట్టాను. లేదు, తాను ప్రెగ్నెన్సీ గురించి కూడా ఎవరికి ఏమీ తెలియకుండా చూసుకుంటాను. ఆలియాకి తను గురించి కూడా తెలుసా? ఒకవేళ తను మరొకరి బిడ్డకి తల్లి కాబోతుంది అని తెలిసిపోయిందంటే మాత్రం ఏమవుతుంది? ఐ మీన్, వి గాట్ ఇట్ ఆల్ కవర్డ్. మెడికల్ రిపోర్ట్స్, డాక్టర్, డిఎన్ఏ టెస్ట్ అన్ని ఏమని చెప్తాయంటే ఆ బిడ్డ తండ్రి ఇంకెవరో కాదు, రాక్ స్టార్ అభి అని. ఎవరు ఇది నిరూపించలేరు. అందుకే చెప్తున్నాను, మనం అన్ని వైపులా సేఫ్గా ఉన్నాం. అన్ని విధాలా మనకి గెలిపే ఉంటుంది. అలాగే అభిషేక్ మెహ్రాకి ఎటు వెళ్లినా ఓటమే కనిపిస్తుంది.
ఐ విల్ కాల్ యూ బ్యాక్. నువ్వేం మాట్లాడుతున్నావు? నేనిప్పుడు విన్నదంతా నిజమేనా? ఏమిన్నావు నువ్వు? నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నీ సొంత అన్నయ్యని నాశనం చేయాలనుకుంటున్నావా? ఆయన పేరు, ఆయన రెప్యుటేషన్, ఆయన డబ్బు అన్నీ నువ్వు ఆయన ఇంత దారుణంగా మోసం చేస్తున్నావా? ఇక అది కూడా ప్రవీణ్ పేరుతో. నువ్వింతగా దిగజారుతావని అస్సలు అనుకోలేదు. మీ అన్నయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. అలాగే ప్రవీణ్ని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించవు. అలాంటిది వాళ్ళిద్దరినీ నువ్వు నాశనం చేస్తున్న వాడు తప్ప నీకు ఇంకెవరున్నారు ఈ ప్రపంచంలో? నువ్విప్పుడు ఎవరితో ఫోన్లో మాట్లాడావు? వీటన్నిట్లో నీకు ఎవరు సహాయం చేస్తున్నారు? ఇలా చెయ్యొద్దాలియా. నువ్వింతకు ముందు కూడా ఇలాంటి తప్పులు చాలా చేశావు. ప్రతిసారి మీ అన్నయ్య నిన్ను క్షమిస్తూ వచ్చారు. ఆయన మంచితనానికి నువ్వు ఈ శిక్ష వెయ్యొద్దు. ఆయన నీకు తన ఇంట్లో ఉండటానికి అనుమతి ఇచ్చారు, తన ఆఫీస్కి రానిచ్చారు. కానీ నువ్వు నీ సొంత అన్నయ్యని... ఏ అన్నయ్య గురించి మాట్లాడుతున్నావు? వినలేదా తనేమన్నాడు? నేను తనకి ఏవి కాను అన్నాడు. మరిప్పుడు ఏ అన్నయ్య గురించి మాట్లాడుతున్నావు? నాకు అసలు ఏ అన్నయ్య లేడు. నాకిప్పుడు తనతో ఎలాంటి సంబంధం కూడా లేదు. ఇన్ఫాక్ట్ ఒకప్పుడు సంబంధం ఉన్నప్పుడు తను నాకు అసలు ఏ సంతోషాన్ని ఇచ్చాడని, కేవలం బాధనే ఇచ్చాడు తను నాకు. నా ప్రేమని నాకు దూరం చేశాడు, నా ప్రవీణ్ని నాకు దూరం చేశాడు. ఈ రోజు నా ప్రవీణ్ నా పక్కనే ఉండేవాడు, కానీ కేవలం తన కారణంగా నా ప్రవీణ్ నా పక్కన లేడు. తన కారణంగా నా ప్రవీణ్ నన్ను ఎంత ద్వేషిస్తున్నాడు అంటే కనీసం నా మొహం కూడా చూడాలనుకోవడం లేదు. He hates me so much. నా ప్రేమను నాకు దూరం చేసి తను నాకు బాధను కలిగించాడు కదా. ఆ బాధ ఇప్పుడు తనకు కూడా దక్కాల్సిందే కదా. ఆ బాధ తనకెప్పుడు కలుగుతుందంటే తనకున్న ఈ పేరు, ప్రతిష్ట, గౌరవం, డబ్బు అన్ని తనకి దూరం అయిపోయినప్పుడు. తన పరిస్థితి ఎలా అయిపోతుందంటే తను రోడ్డు మీద నిలబడినప్పుడు కనీసం ఒక్క ఫ్యాన్ కూడా తన్ని గుర్తుపట్టలేని పరిస్థితికి వస్తాడు. ఇదే తనకి వేసే శిక్ష. ఇంత ద్వేషం పెంచుకోవద్దాలియా. నీలో నువ్వు ఇంత ద్వేషాన్ని పెంచుకోవద్దు. దానివల్ల నిన్ను నువ్వే గుర్తుపట్టలేకుండా అయిపోతావు. ఈ ద్వేషం వల్ల నువ్వు ఆయన జీవితం కంటే నీ జీవితమే ముందు నాశనం చేసుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించు. ఏ అన్నయ్యనైతే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావో ఆ అన్నయ్యని ఈరోజు సంబంధాల గురించి వదిలి కనీసం నీలో మానవత్వం కూడా లేకుండా పోయిందా? నాకు అనిపిస్తోంది నేనే పిచ్చిదాన్ని. ఎందుకంటే నీ దగ్గర మానవత్వం గురించి ఆశిస్తున్నాను. ఇన్ఫాక్ట్ నీ మీద కంటే ఎక్కువగా నా మీద నాకు కోపం వస్తుంది. ఎందుకంటే నీ కోసం నేను ఆ అమ్మమ్మని ఏడిపించాను. నేను నా కుటుంబాన్ని బాధ పెట్టాను, నా చెల్లెల్ని ఎంత బాధ పెట్టాను. ఎందుకంటే బహుశా నాకు కొంచెమైనా నమ్మకం ఉండేదేమో. నేను నిన్ను అర్థం చేసుకోలేదనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఎప్పటికీ కూడా నీలో అసలు మార్పు రాదు అని. నువ్వెవ్వరికీ సొంతం కాలేవు. ఎవరి గురించి ఆలోచించవు, కేవలం నీ గురించి ఆలోచిస్తావు. నువ్వు సెల్ఫిష్. అవును, నేను సెల్ఫిష్నే. అలాగే నాలో అసలు మానవత్వమే లేదు. ఎప్పుడైనా ఒక మనిషి మనసులో నుండి ప్రేమని చెరిపేయడం జరుగుతుందో, తన ప్రేమని తనకి దూరం చేస్తే అప్పుడు ఆ మనిషిని మానవత్వం అనేది ఎలా ఉంటుంది? నిజానికి అందరికీ చాలా పెద్ద లెక్చర్లు ఇవ్వడం చాలా ఇష్టం కదా మిస్సెస్ ప్రజ్ఞా మెహ్రా. మరి మీకు తెలుసా, ఏ మనిషినైతే నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తావో ఆ మనిషి నిన్ను ద్వేషించడం మొదలు పెట్టాడంటే అప్పుడు ఎలా ఫెయిల్ అవుతావు నువ్వు అని నీకు కొంచెమైనా తెలుసా? ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో నీకు అసలు కొంచెం కూడా ఐడియా లేదు. దాని గురించి ఏమాత్రం నీకు తెలీదు. కానీ నువ్వు మాత్రం నన్ను సెల్ఫిష్ అని అంటున్నావు. నా మనసులో ఇంత ద్వేషం మంచిది కాదు అంటున్నావా? ఏమైంది నాకు అసలు? ఎందుకు ఏదో చెడు జరిగినట్టు అనిపిస్తోంది. ప్రజ్ఞ బానే ఉంది కదా?